పరీక్షణ పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతి అంటే అంతఃపరిశీలన పద్ధతి. అంటే దీన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే, అంతఃపరిశీలనను మొదటిగా ప్రవేశపెట్టిన వారు సెయింట్ అగస్టిన్ తనలో తాను ఎప్పుడూ మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు అని గుర్తుపెట్టుకోవడానికి. ఈయన సంరక్షణాత్మకవాదుల్లో మొదటిగా మనం చెప్పుకోవాల్సిన ప్రముఖులు ఎవరంటే ఊంట్ అండ్ టచ్నర్. ఈ ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే లోపల చూడడం లేక స్వీయ పరిశీలన లేదా అంతఃపరిశీలన అని అర్థం. అంతఃపరిశీలన గుర్తు రాగానే మనకి సెయింట్ అగస్టిన్, ఆత్మకవాదుల్లో ఊంట్ అండ్ టచ్నర్ స్వీయ పరిశీలన, లోపల లేక లోపల వైపు, మరియు స్పియర్ అంటే తొంగి చూటుట అని అర్థం. ఇంట్రోస్పేర్ అంటారు. ఇంట్రోస్పెక్షన్ అనే మాటతో ఇంట్రో అంటే లోపల లేదా లోపలి వైపు, మరియు స్పియర్ అంటే తొంగి చూరుట అని అర్థం వస్తుంది. ఓకే, ఈ అంతఃపరీక్షణ పద్ధతి అంటే తనలో తాను మాట్లాడుకోవడం, తన గురించి తాను చెప్పడం అనేది మనం చూస్తాం. ఇది ప్రత్యక్ష పద్ధతి, స్వీయ పరిశీలన పద్ధతి. ఇందులో పరిమితులు ఏంటంటే వ్యక్తినిష్టత ఉంటుంది. అంటే వ్యక్తి తన గురించి తాను చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. అంటే వాస్తవాల్ని దాచిపెట్టి అవాస్తవాలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకని వ్యక్తినిష్టత, విషయనిష్టత, కంటెంట్ అనేది పూర్తిగా మనం దీని నుండి రాబట్టలేము. అది దీని యొక్క పరిమితులు. చూడండి, ఈ అంతఃపరీక్షణ పద్ధతి సెయింట్ అగస్టిన్ సంరచన వాది అన్నమాట. ఈ సంరచన వాదులు ఎవరంటే ఊంట్, టచ్నర్ ప్రముఖులు. విలియం జోమ్స్ దీనిని వ్యతిరేకించాడు.